యముడు అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మధ్య మనకి ఈ కొంతమంది లేడీస్ డ్రమ్స్ లో పెట్టేసేసి చంపి చేస్తున్నారు కదా, దానికి ఆ స్క్రిప్టెడ్ కి సంబంధించిన మూవీ. అంటే చెడు చేసే, అంటే ఇట్లాంటి మహిళలు ఎముడికే టైం లేకుండా అక్కడ చెట్టా విరిగిపోయేటట్టు ఈ రంగా చంపేస్తున్నారు. అందుకని ఎముడే దిగి వచ్చి ఒక కాన్సెప్ట్ అనమాట. ఎముడే కిందకి దిగి వచ్చి భూలోకానికి వచ్చి ఏం చేశాడు, అది న్యాయం చేశాడు. అట్లా అన్యాయం చేసే లేడీస్ కి ఎట్లా శిక్ష ఇచ్చాడు, న్యాయంగా ఉన్న వాళ్ళకి ఎట్లా స్వర్గలోకానికి దారి చూపించాడు అనే స్క్రిప్టెడ్ సంబంధించిన మూవీ ఇది. సినిమా పేరు యముడు. ఆగస్టు 7వ తారీఖు రిలీజ్. యముండా సకల పరిరక్షణ పాప పరిరక్షణ దక్షకుండా భయంకరుండ సూర్యపుత్రుండ యమ కింకరుండ దురంధరుండ యముండ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ప్రేమను విడనాడి మంచి భర్తలను వధించి డ్రమ్ములలో ముంచి చంపుతున్నారు ఈ మధ్యన. వారికి శిక్ష నరకం. నరకం. వెళ్ళి వివాహమైన తర్వాత భర్త మాటల్లో మంచిగా, భర్త అడుగుజాడలో నడిచి భర్త చెప్పిన మాటలు విని అత్తమామలతో మంచిగా ఉండి ఆ కుటుంబానికి పేరు తెచ్చే సాధ్వికి స్వర్గం. ఏది ఎంచుకుంటారో ఆ విషయం మన ఆగస్టు 7వ తారీఖున మనకి సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు యముడు. తప్పకుండా చూడండి. చూసి, ఎందుకంటే నేను కాదు, నేను అందులో ఒక హీరోగా చేశాను. హీరో జగత్ గారు, డైరెక్టర్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, మొత్తం అంతా ఆయనే. జగత్ గారు బాగుంటది. ఎందుకంటే ఈ మగవాళ్ళు మన మగజాతి చూడాల్సిన సినిమా. వీళ్ళిద్దరు ఎవరంటే ఏమవుతుందంటే డ్రమ్ముల్లో ముంచి చంపుతున్నారు కదా, అట్లాంటి క్యారెక్టర్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి నరకం. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే భర్త అడుగుజాడలో ఉండి భర్తను అత్తమామలను కుటుంబం, నేను మెట్టినింటికి వచ్చాను, నా మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టాలి, వాళ్ళకి మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలి, మంచి వదినగా, మంచి అట్లాంటి సాధువులు అన్నమాట. వీళ్ళకి సినిమా కాన్సెప్ట్ అది. యముడు దిగి వచ్చి ఏం చేశాడు, ఎవరిని శిక్షించాడు. ఇది లో బడ్జెట్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించండి, చూడండి. ఆగస్టు 7వ తారీఖున యముడు, ఆగస్టు 7వ తారీఖున రిలీజ్ అవుతుంది.